లవ్ టుడే, డ్రాగన్ డ్యూడ్ ఈ మూడు సినిమాలతో వరుస సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఇప్పుడు ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చేస్తున్నారు. నయన్ భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమా డైరెక్టర్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10న తమిళ్లో రిలీజ్ అయినప్పటికీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో తెలుగులో మాత్రం రిలీజ్కు నోచుకోలేదు. అయితే తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యూచర్ను బేస్ చేసుకొని అల్లిన ఓ ఫిక్షన్. ఈ సినిమా కథ 2040వ సంవత్సరంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమలో విఫలమైతే కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ కంపెనీ సీఈఓ ఎస్జే సూర్య ఒక యాప్ ద్వారా యువత ప్రేమ వ్యవహారాలను నియంత్రిస్తుంటాడు. మన హీరో ప్రదీప్ రంగనాథ్ తన ప్రేయసి కృతి శెట్టిని దక్కించుకోవడానికి ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాల సమాహారమే లిగ్ సినిమా అని చెప్పొచ్చు. ఎప్పుడు అవే రొటీన్ కథలతో సినిమాలు ఎందుకు అని అనుకున్నాడో ఏమో కానీ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఓ కొత్త ఫ్యూచరిస్టిక్ పాయింట్ను తన సినిమా కథగా ఎంచుకున్నాడు. ఆ కథకు కాస్త హ్యూమర్ను జోడించాడు. 2040లో లవ్ స్టోరీ ఎలా ఉంటాయో ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా విఘ్నేష్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే ఊహను కళ్ళ ముందు అద్భుతంగా ఆవిష్కరించాడు. అయితే ఈ క్రమంలో ఫ్యూచర్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాడు కానీ ఎమోషనల్ కనెక్టివిటీని గాలికి వదిలేశాడనే చెప్పాలి. దీంతో ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతే సెకండ్ హాఫ్లో మాత్రం కథ కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. బిగినింగ్ అంతా కాకుండా ఆసక్తి కూడా తగ్గుతూ వెళ్తుంది. తన సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథ్ను ఎంచుకోవడంలోనే విఘ్నేష్ సగం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ప్రదీప్ రంగనాథ్ ఎప్పట్లానే తన కామెడీ టైమింగ్తో సినిమా చూస్తున్న అందరినీ ఆకట్టుకుంటాడు. ధీమా క్యారెక్టర్లో కృతి శెట్టి కూడా అందరినీ మెప్పిస్తుంది. అనిరుద్ధ్ అందించిన పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడనే చెప్పాలి. సినిమా మూడ్కు తగ్గట్టుగా అనిరుద్ధ్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. 2040 నాటి ప్రపంచాన్ని చూపించడానికి వాడిన సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా రిచ్గా ఉన్నాయనే చెప్పాలి. రవి వర్మన్ కెమెరా వర్క్ టాప్ క్లాస్గా ఉంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ ఎంటర్టైనర్. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే వారికి నచ్చొచ్చనే చెప్పొచ్చు.